परमेश्वरी माता को स्वामी के नारायण स्वामी एवं दल शंभो शंकर हर
స్టేజ్ అధ్యక్షత వహించవలసిందిగా కోరుచున్నాం. వాళ్ళ కర్నూలు జిల్లా టీచర్ వెంకటేష్ గారు మేము ఆహ్వానించిన వెంటనే మా ఆహ్వానాన్ని అందుకుని ముఖ్యమంత్రి గారు వారిని సన్మానించవలసిందిగా కోరుచున్నారు. రామచంద్రయ్య గారిని తాలూకా ఆర్యవైశ్య సోదర సోదరమణులందరూ ఈ దినము ఇక్కడ పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇది ఒక తాలూకా మీ చిన్న పట్టణానికి ఇది చాలా పెద్ద ప్రోగ్రాం. ఎందుకంటే దాదాపుగా 2.5 ఎకరాలన్నా ఉంటుంది అనుకుంటా. ఈ సైటు 2 ఎకరాలు ఉంది. 2 ఎకరాల్లో అంత కాంప్లెక్స్ కట్టినారు. కళ్యాణ మంటపం, దేవాలయము అన్నీ. వీరికి ముందు కూడా దీన్ని ఎక్స్పాన్షన్కి మీరు కావాల్సినట్లు వాసవి మాత మీకు ఆశీర్వదించి మీ అందరికీ మీ మనసు కలిగించి మీరు దీన్ని డెవలప్ చేసేదానికి నేను వాసవి మాతను ప్రార్థిస్తూ ఈ సదావకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. సభాధ్యక్షులు జనార్దన్, ఆలూరు మండలం ప్రెసిడెంట్, వేదిక గురించి పెద్దలు, ఇక్కడ వచ్చేసిన అందరికీ నా నమస్కారం. నాకు ఈ యొక్క ఇనాగరల్ ఫంక్షన్కి ప్రతిష్ట కార్యక్రమం ఆహ్వానించినందుకు ఆలూరు సంఘం వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. మా కృష్ణపై చెప్పినట్లు ఇంకా బాగా అభివృద్ధి కావాలని, ఎందుకంటే ఇప్పుడే ఇంతకుముందు కళ్యాణ మండపం స్టార్ట్ చేశారు, ఇప్పుడు దేవాలయం కూడా కట్టారు. నెక్స్ట్ మీకు స్టేకి రూమ్స్ కూడా కడితే బాగుంటుంది. ఎందుకంటే చాలామంది ఇక్కడ బయట హోటల్స్ ఫెసిలిటీస్ లేరు కనుక. సో దానికి కూడా మీరు బాగా ముందుకు సాగాలని కోరుతూ ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయం చేసి ఇక్కడ వచ్చేసినటువంటి ముఖ్య అతిథులు గౌరవనీయ టీజీ వెంకటేష్ గారికి తెలియజేస్తున్నాం.
మేము గతం జిల్లా అధ్యక్షులు ఉన్నప్పుడు ఇక్కడికి రావడం జరిగింది. మరియు ఆ కార్యక్రమంలో చాలా చక్కగా ఉన్నది. అప్పుడు గవర్నర్ టీజీ వెంకటేష్ గారు కూడా ఇక్కడ రావడం జరిగింది. మరి చూసి సైట్ చాలా బాగుంటుందని చెప్పడం జరిగింది. మరి ఆ మాట ప్రకారంగానే జనార్దన్ ని ప్రెసిడెంట్ గా చేసి జనార్దన్ ఎంతో కష్టపడి మీ అందరి సహాయ సహకారాలతో అతను ఈ రోజు దిగ్విజయంగా అమ్మవారిని ప్రతిష్ఠ చేసి ఈరోజు ఓపెన్ చేసేందుకు ప్రత్యేకంగా కూడా మనం జనార్దన్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేయాలని చెప్పి మీ అందరినీ తెలియజేస్తున్నాను. అలాగే ఆర్యవైశ్య సంఘం ఎంత కమ్యూనిటీగా ఉందో ఇక్కడ ఈ ఆలూరు మండలంలో రేపు రాబోయే ఎలక్షన్ లో కూడా తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారితో వారితో అందరూ సంప్రదించి మనం ఒక టెంపుల్స్ కి అన్నదాన కార్యక్రమంలో దీంట్లో ఏ ఒక్కరిని అడిగినా కానీ ఫస్ట్ ఈ అన్నదాన కార్యక్రమం ఎక్కడ నడుస్తుందంటే ఆర్యవైశ్యులు అని చెప్పి ప్రతి యావత్ భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా తెలుసు ఆ విషయము. కాబట్టి మనం మన పిల్లల్ని ఎడ్యుకేషన్ గా డెవలప్మెంట్ చేసేదానికి మరియు అలాగే పొలిటికల్ లో కూడా రావాలి. ఎందుకంటే ఓట్ బ్యాంక్ మనది, పదవులు వాళ్ళవి. కాబట్టి అటువంటిది దానిలో ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ప్రభుత్వంలో కాంగ్రెస్ గవర్నమెంట్ లో తప్పకుండా మీరు రేపు జరగబోయే పంచాయతీ ఇక్కడ జరిగేటువంటి వార్డు మెంబర్లలో కూడా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వారు కూడా ముందుకు వస్తే తప్పకుండా సహాయ సహకారాలు టీజీ వెంకటేష్ గారి ద్వారా తప్పకుండా అందిస్తారని చెప్పి మీ అందరినీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి ఆర్యవైశ్య ప్రముఖులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి ఆర్యవైశ్య సోదరిమణులకు అలాగే పత్రికా విలేకరులకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత చిన్నటి గ్రామంలో కూడా మన ఆర్యవైశ్యులందరూ ఏకంగా ఉంటూ ఇంతటి పెద్దటి కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు మేము తెలియజేస్తున్నాము. ఇంకా ముందు కేవలం ఆర్యవైశ్యులకే కాకుండా ఇతర కమ్యూనిటీలకు కూడా మనం ఆదర్శంగా ఉంటున్నాము. ఇక్కడ చుట్టుపక్కల పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ ఎక్కడ చూసినా కానీ సేవా దృక్పథంగా ఏదైనా చేయాలంటే ముందుగా మన ఆర్యవైశ్యులే ఉంటారని ఘంటాపథంగా తెలియజేస్తున్నాము. అలాగే ముందుకు వెళ్తూ జయంతి వెంకటేష్ గారు చెప్పినట్టు రాజకీయంగా కాస్త మనం ముందుకు వెళ్లాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇక్కడ ఆలూరు పట్టణంలో కానీ చుట్టుపక్కల గ్రామాల్లో కానీ ఉన్నటువంటి ఆర్యవైశ్యులు రాజకీయంగా కాస్త ముందుకు రావాలి. కాబట్టి మన పెద్ద ఆయన టీజీ వెంకటేష్ గారి ఆశీర్వాదంతో అలాగే ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే ఎంపీ గారులతో సహకారం అందించుకుంటూ మనం ముందుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆలూరు ఆదివాసీ సంఘం వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మా విఠాకృష్ణప్ప గారు అలాగే మిత్రులు గౌరవనీయులు ఈ కనకా పరమేశ్వరి కళ్యాణ మంటపం కానీ టెంపుల్ ఇనాగ్రేషన్ కానీ దానికి అధ్యక్షత వహించిన మా జనార్దన్ గారు అలాగే ఈ పెద్ద డోనర్ ఈ కార్యక్రమానికి రామచంద్రయ్య గారు అలాగే మన ఆదూరు నుంచి వచ్చిన విట్టా రమేష్ గారు కానీ జయంతి వెంకటేశ్వర్లు కానీ కార్పొరేటరు మమ్మల్ని ఇక్కడికి ఏదో విధంగా పిలుచుకుని వచ్చారు. జయంతి వెంకటేశ్వర్లు గారు అలాగే విఠల్ గారు కార్పొరేటర్ గారు అలాగే శేషగిరి గారు కర్నూలు నుంచి వచ్చారు. మరి ఇంకా చాలా మంది ప్రముఖులు ఉన్నారు, కమిటీ మెంబర్లు ఉన్నారు. అందరికీ ఆర్యవైశ్య సోదరి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇటీవలే మంది కనకా పరమేశ్వరి జయంతి ఉత్సవాలు జరిగినాయి. చాలా చక్కగా చేసుకున్నారు అన్ని దగ్గర. మరి ఈరోజు ఆలూరులో ఒక పండగలాగా ఆలూరుకంతా అంటే కనకా పరమేశ్వరి అమ్మవారు ఆర్యవైశ్యుల కులదేవత అయినా అందరికీ దేవుళ్ళు ఇస్తుంటారు. ఇక్కడ ఎవరు వచ్చి మొక్కితే మంచి జరగాలంటే మాకేమి ఇక్కడ బ్యాన్ లేదు. కనకా పరమేశ్వరి దాంట్లో మాకు మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా ఎవరు వచ్చి అమ్మవారి బ్లెస్సింగ్ తీసుకున్నా వెల్కమ్గా ఉంటుంది. ఎవరన్నా ఆశీర్వాదాలు తీసుకోవచ్చు. మరి అలాగే మామూలుగా ఇక్కడ ఇలాగే ఉంటుంది అనుకుంటాను ప్రొసీజర్. కమ్యూనిటీ వాళ్ళకు ఫ్రీగానో పెళ్ళిళ్ళకు లేకపోతే వారు ఇచ్చింది తీసుకోవటము ఆనవాయితీగా జరుగుతుండే పద్ధతి. వేరే వాళ్ళు వస్తే కొద్దిగా ఛార్జు కరెంట్లకు దానిలకు తీసుకునేది తక్కువ రేట్లు తీసుకోవటం ఇక్కడ ఆనవాయితీ. మళ్ళీ వీళ్ళు అందరికీ పెట్టారు.
వేరే వాళ్ళు వస్తే తక్కువలో కళ్యాణ మంటపం పెట్టేదానికి మీరు కమ్యూనిటీ వాళ్ళు, అంటే దీంట్లో కమ్యూనిటీ అంటే అడగచ్చు కమ్యూనిటీ వాళ్ళకి ఎందుకు ఇస్తున్నా అంటే కమ్యూనిటీ వాళ్ళు డోనర్లు ఉంటారు కాబట్టి ఆ కమ్యూనిటీ వాళ్ళ కష్టార్జితంతో వాళ్ళు కట్టారు కాబట్టి వాళ్ళకు చాలా తక్కువగా, అంటే ఒక కమ్యూనిటీకి తక్కువగా. మన కమ్యూనిటీ ఎందుకు కులాలకు సంబంధంగా ఉంటారు అని కొందరు అడగచ్చు. ఇది మన దేశం, భారతదేశంలో కులాలు అనేది వృత్తిని బట్టి కులాలు పుట్టాయి. కులాలను బట్టి వృత్తి పుట్టలేదు. ఫస్ట్ వృత్తి పుట్టింది, అంటే ఎవరెవరు ఏ వృత్తి చేస్తుంటారో దాన్ని బట్టి కులాలు చేస్తారు. మనందరూ ఒకటే అని వృత్తిని బట్టి కులాలు పుట్టాయి, గోత్రాలు పుట్టాయి. గోత్రాలు ఏమంటే గోత్రాల నుంచి ఒకే ఇంట్లో ఒకే రక్తం ఉండేవాళ్ళు పెళ్లి చేసుకోరాదు అనేది. ఇప్పుడైతే రక్తం టెస్ట్ చేస్తారు, ఒకటే రక్తం ఉండేవాళ్ళు పెళ్లి చేసుకోరాదు అని, ఒకటే గ్రూప్ ఉండేవాళ్ళు చేసుకోరాదు అనేది ఒకటి ఆనవాయితీ జరుగుతున్నది. అప్పుడు అంత లేదు కాబట్టి ఒకటే రక్తం ఉండేవాళ్ళు పెళ్ళిళ్ళు పొరపాటున జరగకుండా ఉండాలని గోత్రాలు ఏదో పెడుతూ అప్పుడు ముందుకు పోవటం జరిగింది. మరి ఈరోజు కళ్యాణం, మరి అమ్మవారిశాల దేవాలయము, నవగ్రహ, ఇంకో పెద్ద మనిషి నవగ్రహ కట్టారు. చాలా చక్కగా ఒక మంచి వాతావరణం ఏర్పడింది. నేనేమంటే అనేది ఇంకా మొత్తం దీన్ని ఈ ప్లేస్ అట్లాగా ఓపెన్గా పెట్టి దీన్ని ఒక గార్డెన్, మంచి చక్కటి చెట్లు నాటి, ఇప్పుడు వానకాలం వస్తుంది, చక్కగా తీర్చి ఇది ఆలూరు ఒక మాణిక్యంగా ఉండే విధంగా, అంటే ఆలూరులో ఎవరిని వచ్చినా ఇది చూడాలా అనే రీతిలో ఉండేటట్లా మీరు చేయాలి. ఎందుకంటే మనకు సొసైటీలో ఉన్న దేవుళ్ళని అంతా నింపేస్తాం, మళ్ళీ ఆ దేవాలయాలు పడిపోతారో చూసుకునే వాళ్ళు ఉంటారు. సో ఉన్న దేవాలయాన్ని చూసుకుంటూ, ఇప్పుడు కులదేవత కాబట్టి కట్టారు, నవగ్రహాలు కట్టారు, ఇంకా సత్యనారాయణమూర్తి కట్టారు, ఇంకా చాలు. ఇంకా దేవుళ్ళు చూసుకుంటారు. మనం వచ్చిన వాళ్ళని జనాన్ని చూసుకుంటాం, దేవుడు పంపించిన జనాన్ని చూసుకుంటాం. మనం ఏదైనా ఒక మంచి పని మంచి హృదయంతో చేసుకుంటూ పోవాలి, కానీ మనం ఏదో దేవుణ్ణి మొక్కేసేసి పాపాలంతా పోతాయి అనుకోవటం మూర్ఖత్వంగా ఉంటుంది. సో మంచి పనులు చేస్తూ దేవుని మొక్కుంటూ, దేవుని ఎందుకు మొక్కాలంటే మేము పొరపాటున పాపాలు చేయరాదని మొక్కోవాలి, తెలియకుండా పాపాలు చేయరాదనేది మొక్కోవాలి. నేను ఎవరిని ఎప్పుడైనా మొక్కుంటే అదే మొక్కుంటాను. పొరపాటున మనం తెలిసి ఒకవేళ మనం పొరపాటు చేస్తే దేవుని దగ్గర పోవటం అది హీనం, తప్పది. మనం పొరపాటున కూడా మనం తప్పులు చేయరాదు అని దేవుణ్ణి మొక్కాలి. మనకు తెలియకుండా కూడా పొరపాటు చేయరాదు, అది సంస్కృతి. అంతేగాని చేసేది తప్పుడు వాళ్ళంతా చేసేది అక్కడ మనం దేవుణ్ణి మొక్కేసి స్వామికి ఒక టెంకాయ కొట్టి దక్షిణ ఇచ్చేస్తే పోతుంది అనుకోవటం అది మూఢకత్వం. ఇంకా దీనికి వచ్చేప్పటికి కళ్యాణ మండపం చక్కగా కట్టారు. ఎంత అయింది అన్నాను, 8 లక్షలు అయింది అన్నారు. రూములు కావాలన్నారు. మరి దాంట్లో రూములు అది మీరు ఇస్తే పేరు పెడతాము అన్నారు. నేను మీ కమిటీని మాట్లాడండి అన్నాను. నేను 8 లక్షలు, దానికి ఎంత ఖర్చు పెట్టారో అంత నేను ఇస్తాను. పైన దాన్ని మోడర్నైజ్ కింద గ్రానైట్ ఫ్లోరింగ్ చేసేసి ఒక సంస్కృతి, అంటే ఒక చక్కగా కర్నూలులో 20 సంవత్సరాల కిందట స్టార్ హోటల్ అంటే తెలియదు, స్పూన్లు పెట్టుకొని లేకపోతే నాప్కిన్లు పెట్టుకొని తుడుచుకోవాలనే రోజు తెలియదు కర్నూలు జనాలకు. నేను కొత్తగా వచ్చినప్పుడు ఇంకా అన్యాయంగా ఉండింది కర్నూలులో. అంటే 74-75లో కర్నూలుకి వస్తుంటే భయంకరంగా ఉంటుంది. మాధుని బాగుండేది, ఓ హోటల్ లేదు, ఉండే హోటళ్ళు భయంకరంగా దరిద్రంగా ఉండేది. అంటే ఒకటి నీట్గా పెడతాం అనుకో, కల్చర్ డెవలప్ అవుతుంది, మన పద్ధతులు మారుతాయి, మన సంస్కృతి మారుతుంది. మన సంస్కృతిని కాపాడుకుంటూ నీట్నెస్గా వస్తుంది. అందుకే ఒక గ్రానైట్ ఫ్లోరింగ్ అక్కడ చేసేసి నీట్గా ఉండే విధానంలో పైన 2 రూములు వేసుకొని, అది వాళ్ళ కమిటీని మీరు ఒప్పుకున్నారు, చాలా సంతోషం, మీరు ఆఫర్ చేశారు, నేను చేస్తానన్నాను. అంతకుముందు కూడా ఏదో గర్భగుడి చేస్తామంటే నేను ఇస్తానన్నాను. ఆమె గర్భగుడి వేరే వాళ్ళు పెద్దలు ఇచ్చేశారు, వారికి ధన్యవాదాలు. సో ఇప్పుడు
కూడా ఎవరన్నా మళ్ళీ 8 లక్షలు తెచ్చిస్తాం వచ్చి నేను రిబ్బన్ కట్ చేసి వెళ్ళిపోతాను. ఇంకో పెద్దది వస్తుంది సార్, ఇంకా పెద్దది వస్తుంది. సో మీరు మళ్ళీ ఎవరన్నా వచ్చేస్తే దాతలు వచ్చి ఇక్కడ ఉన్నారు కదా, ఆయన పిల్లలు లేరంట, మన కమ్యూనిటీ వాళ్ళందరూ పిల్లలే ఆయన. అది మాత్రం వాస్తవం సార్. సో అట్లా ఏమన్నా దాతలు వచ్చేసేసి చేస్తామంటే నాకేం అబ్జెక్షన్ లేదు. మంచిది. ఒకటి రెజల్యూషన్ తయారు చేసుకొని రమ్మని చెప్పాను, చేసుకొని వస్తే నేను స్టెప్ బై స్టెప్ తీసుకొని ముగించుకొని మరి ఎప్పుడైనా అది పూర్తయినప్పుడు మళ్ళీ ఆ కార్యక్రమం చేసుకుంటాం. పైన రూమ్లు వేసి మోడర్న్గా కింద చేసుకుంటే చాలా బాగుంటుందని 2 రూమ్లు 3 రూమ్లు ఎక్కువ ఇది లార్జ్ మాదిరి చేయకుండా చేసుకోండి. కానీ అడ్వైజ్ చేయమంటే ఇక్కడ వార్స్ కట్ చేస్తారు. ఒక షాపింగ్ కాంప్లెక్స్ మీకు దుడ్డు లేకున్నా ఒక డబ్బులు మీకు కలెక్షన్ అయితే ఒక డిజైన్ చేసుకొని షాప్ వాళ్ళు కట్టుకునే దానికి ఇస్తే రెంట్ తక్కువ పెట్టుకొని వాళ్ళు బిల్డింగ్కు అడ్వాన్స్ ఇచ్చేది. రెంట్ ఒక బయట 3000 ఉందనుకోండి, ఇక్కడ 300 అయ్యింది, 400 అయ్యింది. 10 ఏళ్ళు 20 12 ఏళ్ళు రెంట్ తక్కువ పెట్టేది, అమౌంట్ అడ్జస్ట్ అయ్యేదానికి, తర్వాత పెంచేది. అట్లా చేస్తే అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ వస్తుంది, కొద్దిగా డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు మనకు సర్వీస్ మనం మెయింటెనెన్స్ కానీ దేనికి కానీ చేసేదానికి అవకాశాలు ఉంటాయి. అది నా అడ్వైజ్, వాళ్ళ ఇష్టం, కమిటీ మెంబర్ల ఇష్టం. నా అడ్వైజ్ అది చేసుకుంటూ అక్కడ ఒకటి మీరు కర్నూలులో వస్తే రాయలసీమ కల్చరల్ అకాడమీ ఒకటి లలిత కళా సమితి దగ్గర కట్టించామన్నమాట. కింద షాపులు కట్టించేసేసి పైన చాలా చక్కగా ఆడిటోరియం కట్టించాము. మీరు ఎవరైనా ఉన్నప్పుడు చూడొచ్చు. కర్నూలు కట్టించాము. కిందంతా షాపులు ఉంటాయన్నమాట. ఆ షాపుల రెంట్తో పైన నడిచిపోతూ ఉంటుంది. దాంట్లో నాకేమి హక్కులు ఉండవు. ఇక్కడ కూడా నాకేమి హక్కులు వద్దు. ఒక పెళ్లికి రాసి నువ్వు కమిటీ మెంబర్లు ఉంటాను, నేను ఎక్కడన్నా నేను డొనేషన్ ఇచ్చిన అంటే నేను ఏమి హక్కులు పెట్టుకోను. అది హక్కులు పెట్టుకోవటం మళ్ళీ నా ఆస్తి అవుతుంది. అది హక్కులు పెట్టుకున్నాను అనుకో మళ్ళీ నా కొడుకు నా మనవుడు అది అంత ఆస్తి హక్కు కింద వస్తుంది. అందుకే నేను ఏమి ఒట్టి డొనేషన్ ఇస్తాను, బాగా చూసుకోండి. కమిటీ వాళ్ళు నేను ఇచ్చింది గొప్పతనం కాదు, కమిటీ వాళ్ళు చక్కగా చేసుకున్నందుకు నేను ముందుకు వస్తున్నాను. సో కమిటీ వాళ్ళకు మనం బిగ్గరగా, కమిటీ వాళ్ళు చేయకపోతే దానం చేసే వాళ్ళు చాలామంది ఉండొచ్చు. అమ్మవారికి బంగారు శారీ కడతామంటే టపా మా వాళ్ళు సెట్టిగారులు అంతా తెచ్చిచ్చేస్తారు. దుడ్డు కళ్యాణం ఇవ్వరు, కానీ అమ్మవారికి నగలు పెడతామంటే వచ్చేస్తాయి. పట్టు చీరలు అంటే వచ్చేస్తాయి. వాళ్ళు కట్టుకోకుండా పట్టు చీరలు అంతా అమ్మవారికి తెచ్చిచ్చేస్తారు. సో అట్లా మనకు మన వాళ్ళ పద్ధతి మంచితనము అలా ఉంటుంది, దేవుని మీద భక్తి అలా ఉంటుంది. సో ముఖ్యంగా ఈ ఆలూరులో ఇటువంటి చక్కటి కళ్యాణం కట్టినందుకు మరొక తూరి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. అలాగే ఇక్కడ మన ఆలూరులో బళ్ళారి పవర్ ప్రాజెక్ట్ దగ్గరలో ఉన్నది. ఎవరన్నా మన వాళ్ళు ఇంజనీర్లు కానీ ఎల్ఎంఈ కానీ ఐటీఐ కానీ ఎవరన్నా మన ఎలక్ట్రీషియన్స్ కానీ ఇక్కడ కానీ ఆదోళనలో ఉంటే వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కలిగిస్తానని మరొకరు తెలియజేస్తున్నాను. ఎలక్ట్రీషియన్స్, కెమికల్ ఇంజనీర్లు, అలాగే వేరే వాళ్ళు వచ్చింటే వాళ్ళకు కూడా బళ్ళారి దగ్గర ఉంది కాబట్టి అవకాశం కల్పిస్తాను. సో ముందు ఏమైనా ఉంటే వాళ్ళకు మన కమ్యూనిటీ హెడ్కి చెప్తున్నాను, పంపిస్తే ఇంజనీర్లు కానీ కంప్యూటర్లు నాతో ఉండదు. నాది కంప్యూటర్ ఫ్యాక్టరీగా సాఫ్ట్వేర్ పార్క్ కాదు, నాది వచ్చి ఫ్యాక్టరీ పవర్ ప్రాజెక్టులు ఉంటుంది. పేరు చెప్పుకుంటారా? పేరు చెప్పండి. చెప్పండి.